నమస్తే అప్ ఫ్రంట్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజకీయ లబ్ధి కోసమే అరెస్టు చేశారు. ఈడీని కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్న కేజ్రీవాల్. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే బీజేపీ టార్గెట్. రిజర్వేషన్లు ఎత్తివేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారన్న రాహుల్. భారత యుద్ధ విమానాలకు మరో అస్త్రం. రాంపేజ్ క్షిపణులను అందించిన ఇజ్రాయెల్. అమెరికాలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలు. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మద్యం విధానంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడం అక్రమం, నిరంకుశమని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, సమాఖ్య స్ఫూర్తి పరిడవిల్లేలా ఎన్నికలు జరగాలన్న ప్రజాస్వామ్య సిద్ధాంతాలపై జరిగిన దాడిగా ఈడీ చర్యను ఆయన అభివర్ణించారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన సమయంలో ఎన్నికల నిబంధనావళి అమలులోకి వచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థ వ్యవహరించిన తీరు నియంతృత్వాన్ని తలపిస్తోందని దుయ్యబట్టారు. ఈడీ ద్వారా మనీ లాండరింగ్ చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ ఆమ్ ఆద్మీ పార్టీని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందనడానికి ఇదో ప్రబల నిదర్శనమని పేర్కొన్నారు. 9 సార్లు సమన్లు జారీ చేసిన దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కాకపోవడంతోనే కేజ్రీవాల్ను అరెస్టు చేయాల్సి వచ్చిందంటూ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఈడీ పేర్కొనడంపై కేజ్రీవాల్ తిరుగు సమాధానమిచ్చారు. తనకు వచ్చిన సమన్లకు తగిన విధంగానే స్పందించానని, దర్యాప్తునకు సహకరించడం లేదని ఈడీ కూడా ఎన్నడూ చెప్పలేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నుంచి ఈ కేసుకు కావాల్సిన సమాచారాన్ని, పత్రాలను రాతపూర్వకంగా వర్చువల్ విధానంలో కోరి ఉండవచ్చని పేర్కొన్నారు. లేదంటే అధికారిని పంపించి అయినా కావాల్సిన వివరాలను రాబట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఇవేవీ చేయని ఈడీ తనను కస్టడీలో ఉంచి విచారిస్తేనే విషయాలను రాబట్టగలనున్నట్లు వ్యవహరించిందని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి రాజ్యాంగాన్ని మార్చివేయడమే బీజేపీ లక్ష్యమని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దళితులు, గిరిజనులు, బీసీలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని చెప్పారు. ఇందుకు ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలే నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్ ఉన్నంత వరకు ఏ శక్తి రిజర్వేషన్లను తొలగించలేదని హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం హిందీలో ట్వీట్ చేశారు. రిజర్వేషన్లను ఎత్తివేయాలనేది బీజేపీ ఆలోచన కాగా ఆ పార్టీ మాత్రం కాంగ్రెస్ వస్తే రిజర్వేషన్లు తీసివేస్తారని తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. భారత యుద్ధ విమానాలకు మరో అస్త్రం జతపడింది. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన లాంగ్ రేంజ్ సూపర్సోనిక్ ర్యాంపేజ్ క్షిపణులను వాయుసేన, నౌకాదళాలకు అందజేశారు. దీనికి అవకాశం నుంచి నేలపైకి ప్రయోగిస్తారు. ఇవి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. ఇటీవల ఇరాన్పై జరిగిన దాడిలో ఇజ్రాయెల్ వీటిని ప్రయోగించినట్టు సమాచారం. వాయుసేనలో SU-30 MKI, MiG-29 యుద్ధ విమానాలకు, జాగ్వార్ ఫైటర్ జెట్లకు ఈ క్షిపణులను అమర్చుతారు. 2020లో చైనాతో సరిహద్దు వివాదం తలెత్తడంతో రక్షణ మంత్రిత్వ శాఖ కనపరిచిన ఎమర్జెన్సీ అధికారులను ఉపయోగించుకొని సైన్యం ఈ క్షిపణులను కొనుగోలు చేసింది. 2019లో బాలాకోట్ దాడులో ఉపయోగించిన స్పైస్ 2000 క్షిపణుల కన్నా ర్యాంపేజ్లు ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తాయి. కాగా 15 రోజుల క్రితం అండమాన్ నికోబార్ దీవుల్లో రాక్స్ బాలిస్టిక్ మిసైళ్లను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ర్యాంపేజ్లను స్వదేశంలోనే తయారు చేయాలని కూడా వాయుసేన భావిస్తోంది.
తాను భోజనం చేస్తుంటే 2 సార్లు కరెంటు పోయిందని కేసీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని, తాను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు 2 సార్లు కరెంటు పోయిందని రేవంత్ సర్కార్పై ఆగ్రహించారు. ప్రతిరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారని, రోజుకు 10 సార్లు కరెంటు పోతోందని, తనకు చాలా నియోజకవర్గాల నుంచి సమాచారం అందుతోందని విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని కోరారు కేసీఆర్. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిన్న మండలంలో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి ప్రచారం నిర్వహించారు. శ్రావణి ప్రచారానికి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని శ్రావణి ప్రజలను కోరుతున్నారు. తన ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని శ్రావణి తెలిపారు. ఈసారి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి మాటలో బయటిస్తూ గెలుపు డోకా లేకుండా తెలుగుదేశం పార్టీకి జనాలు నీరాజన పలుకుతున్నారు. నిన్న జరిగినటువంటి శ్రావణి నామినేషన్ కార్యక్రమంలో ఎప్పుడూ కన్ని విని ఎరుగని ఏ క్యాండిడేట్, ఏ అభ్యర్థి నామినేషన్ చేయాలనేంత జనం కలిసలేదు. నిన్న అంత జనం కలిసారు, దాదాపు 15,000 మంది పైనే. మన గెలుపు నిన్నే తెలిసిపోయింది. టీడీపీ పార్టీ పైన, కూటమి పైన ప్రజలందరూ మక్కువ చూస్తూ ఈ దౌర్జన్యమైనటువంటి ఈ చండశాసన పరిపాలన అంత పలకాలని, కూటమిని గెలిపించాలని జనము ఉవ్విళ్ళూరుతున్నారు. జనంలో అందరిలో కూడా అభివృద్ధి అంటే బాబు, జాబ్ అంటే బాబు, మరి అక్కా చెల్లెళ్లకు, మైనార్టీలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, అన్ని వర్గాలకు ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో బాబు చేస్తారు. కాబట్టి బాబు రావాలి, మళ్ళా తిరిగి రావాలి, బాబు ప్రభుత్వం రావాలి, బాబు ముఖ్యమంత్రి కావాలని జనాలందరికీ చాలా విపరీతమైనటువంటి కోరిక పుట్టింది, మార్పు వచ్చింది. ఇంత మంచి వాతావరణం వచ్చిందంటే చంద్రబాబు అంటే ఒక నమ్మకము, ఆయన చేస్తాడు. ఎందుకంటే సీనియర్ 4 దఫాలు అడిగించినాడు. కాబట్టి ఈ రోజు మన రాష్ట్రం రావడం కష్టంగా అయిపోయింది. కాబట్టి దీన్ని అరికట్టాలంటే కేవలం ఒక చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ వీళ్ళు. ఎందుకంటే వీళ్ళంతా కానీ చంద్రబాబు అంటే ఎందుకు తెచ్చారు? చంద్రబాబు నాయుడు తప్ప యువత ఇలాంటి ఫ్యాక్టరీ కానీ కొన్ని మంచి ఉపాధి కానీ కల్పించే తిరుగుబాటు ఎవరికి లేవు. ఎంతసేపు ఉన్నా కానీ ఎలక్షన్ టైంలో ఏదో ఐస్ క్రీమ్ తినిపించి ఐస్కాంతం చేసి ఐస్ మాయిరాలు చెప్పి ఏదో సానుభూతులతో ఓట్లు వేయించుకోవాలన్న ఆలోచన తప్ప ఈ జగన్మోహన్ రెడ్డికి నేనంటే ఏం చేసినాను, ఏదైనా ఒక ఎక్కడైనా ఏదేసి మన పట్మూరు జిల్లాలో కాకుండా ఏడైనా కానీ 100 మందికి జాబ్ వచ్చేది ఏదైనా ఉపాధి కల్పించినాడా? ఒకటి చూపించమని, ఒకటి చెప్పమను. ఈరోజు ఇదే కియా ఫ్యాక్టరీ, దానివల్ల ఎంతమంది ఉపాధి కలిగినారు? శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని బీజేపీ కార్యాలయంలో చేనేత కులాల ఐక్యవేదిక సంఘం కన్వీనర్ ఎస్ జయశ్రీ ప్రెస్ మీట్ నిర్వహించారు. త్వరలో చేనేత కులాల ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలిపారు. ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ పట్ల చేనేత కులాల ప్రజలు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఈసారి సత్యకుమార్ గెలుపు ఖాయమని అన్నారు. మా చేనేత సోదరులు అందరూ మన అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారి పట్ల అపురూపమైన స్పందనతో కదిలి వస్తున్నారు. మీరు కూడా గమనించినే ఉంటారు. నామినేషన్ తర్వాత ప్రజల్లో, నామినేషన్ అప్పుడే ప్రజల్లో వచ్చిన మార్పు, వాళ్ళ ఉత్సాహము, సంతోషము ఒక ఉప్పెనలాగా, కొత్తగా వచ్చిన వరద నీరులాగా అందరూ కలిసికట్టుగా వచ్చినారు. అందరిలో ఒక్కటే భావమే ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత, 56 సంవత్సరాల తర్వాత ధర్మవరంకు చాలా గొప్ప దశ పట్టబోతా ఉంది. ముఖ్యంగా 56 సంవత్సరాల తర్వాత ఒక బీసీ అభ్యర్థి వచ్చినారు. ఆయన కంపల్సరీ గెలవబోతున్నారనే భావన అందరిలోనూ ఉంది. మా చేనేత సోదరులు, ముఖ్యంగా మా బీసీ సోదరులందరిలోనూ ఆ భావన చాలా బలంగా నాటుకుపోయింది. ఆ ఒక్క భావనతోనే అందరూ కలిసికట్టుగా ఓట్లేసి మన సత్యకుమారి గారిని కంపల్సరీ గెలిపిస్తారు. అత్యధికంగా మెజారిటీతో గెలిపించబోతున్నారు. దానికి శుభసూచకంగా మేము సదస్సు పెట్టబోతున్నాము. మా చేనేత
సోదరుల ఆత్మీయ సదస్సు పెట్టబోతున్నాము. కాబట్టి చేనేత సోదరులకి ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏమంటే, విరివిగా మీరు ఇందులో పాల్గొని, ఈ చేనేత సదస్సులో పాల్గొని, మన ధర్మారం చరిత్ర యూటర్న్ తీసుకొని బీజేపీ అభ్యర్థి కమలం గుర్తుతో మన సత్యకుమార్ యాదవ్ గారు మన ధర్మారంలోకి ఎంటర్ అయినారు. కాబట్టి ముఖ్యంగా కింది స్థాయి వరకు ఉన్న వృద్ధులైతేనేమి, ఇంకా యువకులైతేనేమి, మహిళలైతేనేమి, తెలియదు అనే మాట లేకోకుండా అందరూ మనసులో రిజిస్టర్ చేసుకోవాల్సింది ఏమంటే, కమలము గుర్తుకు మన సత్యకుమార్ యాదవ్ గారికి ఓటు వేసి గెలిపించవలను. సత్యకుమార్ యాదవ్ గారి గుర్తు కమలం గుర్తు, కమలం గుర్తు సత్యకుమార్ యాదవ్ గారిది. బీజేపీ గుర్తు మర్చిపోకండి, కమలం గుర్తుకు ఓటు వేయాలా. అట్లాగే మన ఎంపీ అభ్యర్థిది సైకిల్ గుర్తు అండి, వికే పార్థసారథి గారి సైకిల్ గుర్తు కూడా ఓటు వేసి మన ఎంపీ అభ్యర్థిని మనము పార్లమెంట్లోకి పంపించేదానికి మన వంతు సహాయ సహకారాలు అందిద్దాం. మనము సత్యకుమార్ గారిని గెలిపించుకోవడంలో అనుమానమే లేదు, 100% గెలిపించుకోబోతున్నాము. ఏపీలో వలసల పర్వం కొనసాగుతోంది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనుందూరు మండలానికి చెందిన పలువురు మైనార్టీలు యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. మైనార్టీ నేత షేక్ మీరాబాయికి యనమల టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసారి టీడీపీ విజయం తథ్యమన్నారు. అలాగే మాజీ స్పీకర్ అయినటువంటి శ్రీ యనమల రామకృష్ణ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తుని నియోజకవర్గ మరియు కోటనందూరు పండంగి మండల ముస్లిం ప్రజలందరూ కూడా ఈ రోజు ఏకదాటిగా తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతిస్తూ రామకృష్ణ గారు ఆయన యొక్క గెస్ట్ హౌస్ లో ముస్లిం సోదరులు సుమారు 3 మండలాల సోదరులు 120 మంది రావడం జరిగింది. కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు వైసీపీలో చేరారు. తాడేపల్లి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు శేషగిరిరావు, హరికృష్ణ, ఎల్ భాస్కర్ తదితరులున్నారు. ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ, టీడీపీ ఆవిర్భావం నుంచి సేవలందించిన వారిని మోసం చేసి డబ్బున్న వాళ్లకి, ఎన్ఆర్ఐలకి టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబు తన సోదరుడు యనమల రామకృష్ణుడు చేసిన మోసాల వల్లే తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. తుని టికెట్ ఇవ్వకపోగా ఘోరంగా అవమానించారని తెలిపారు. 5 ఏళ్ల సీఎం వైఎస్ జగన్ పాలన చూసి వైఎస్ఆర్సీపీలో చేరారని ప్రకటించారు. ఆయన వెంట తుని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ తదితరులు ఉన్నారు. ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మీడియాతో మాట్లాడుతున్నారు. దాన్ని లైవ్లో చూద్దాం. రాజకీయం కూడా అయి ఉండొచ్చు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ నాట్ రైట్. ఆయన అప్పటి పదవిని ఇప్పుడు అడ్డు పెట్టుకొని మాట్లాడడం, అది కూడా ఒక రాజకీయ పార్టీ అధినేతగా మాట్లాడడం తగదు. కనుక నేను పర్సనల్గా ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ వాల్యూ ఆర్ క్రెడిట్ టు ద స్టేట్మెంట్ హీ మేడ్. ఇది పక్కన పెడితే మీరు చెప్పిన పొన్నవోలు సుధాకర్ గారు, అసలు ఈయన ఏం లాయర్ అండి? ఈయన ప్రత్యర్థి చేస్తున్న ఆరోపణ తప్పు అని నిరూపించాల్సింది పోయి, నేను చేస్తున్నది ఆరోపణ, నేను చెప్తున్నది నిజము అని నేను చెప్పడమే కాకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనే భుజాలు తడుముకుంటూ నేను చెప్పింది నిజమని ఆయనే చెప్తున్నాడు. ఈయనేమి లాయర్ అని అడుగుతున్నాం. ఒక మహిళ అన్న సంస్కారం లేదు. మాట్లాడుతున్నది రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ గురించి అన్న సోయి లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గురించి అన్న స్పృహ లేదు. ఏకవచనముతో నన్ను సంబోధిస్తూ ఊగిపోతూ ఆయనకున్న టాలెంటు స్వామి భక్తి, జగన్ భక్తి అని నిరూపించుకున్నాడు. అంతకు మించి ఆ ప్రెస్ మీట్లో నాకు ఇంకేమీ అర్థం కాలేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏమిటి అంటే, నిజానికి సిబిఐ ఎఫ్ఐఆర్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరును చేర్చలేదు. చేర్చకపోతే ఇదే
పొన్నువోలు సుధాకర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యము అని రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చాలి అని సిబిఐ ట్రయల్ కోర్టుకు పోయాడు, హైకోర్టుకు పోయాడు, సుప్రీం కోర్టుకు కూడా పోయాడు. సిబిఐ కోర్టు కొట్టేసింది, హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత సుప్రీం కోర్టులో ఏది ఎంక్వైరీలో ఏది చేస్తారో అది చేయనియండి, చేసే ప్రక్రియను బట్టి తర్వాత నిర్ణయం తీసుకుందాము అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ హోల్ ప్రాసెస్లో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, సుధాకర్ రెడ్డి గారు, నాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే అపారమైన గౌరవం అని చెప్పుకుంటున్న ఈ సుధాకర్ రెడ్డి గారు అదే నిజమైతే మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చాలి అని అన్ని కోర్టుల చుట్టూ ఎందుకు తిరిగారు? ఎవరైనా ఒక అభిమాన నాయకుడు అంటే ఆయన పేరుకు గౌరవం ఇచ్చి ఆయనను కాపాడాలనుకుంటారు, ఆయన రెప్యుటేషన్ని కాపాడాలనుకుంటారు. కానీ మీరేమిటండి, మీకు అపారమైన గౌరవం ఉంది అని ఒక పక్క చెప్తూనే అన్ని కోర్టుల చుట్టూ మీ నాయకుడిని పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టాలి అని మీరు తిరిగారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇక్కడ ఇదంతా పాయింట్ కాదు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారే ఒక పాయింట్ని రుజువు చేస్తున్నారు. ఏ పాయింట్ అంటే, రాజశేఖర్ రెడ్డి గారి పేరుని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే సిబిఐ ఛార్జ్ షీట్లో సుధాకర్ రెడ్డి పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి అన్ని పిటిషన్లు వేశారు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారికి ఈ పదవి ఇయ్యకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డికి సుధాకర్ రెడ్డి గారికి సంబంధం ఉంది అని ఎవరూ నిరూపించలేరు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో పార్టీ నేతలు శనివారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నేతలు కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకొని సంబూరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల కార్యక్రమంలో ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, చరిత్ర ఉన్నంతకాలం తెలంగాణ ఉద్యమంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను, వారి త్యాగాలను చరిత్ర ఎప్పటికీ మరచిపోదని అన్నారు. తెలంగాణ రథసారథి కేసీఆర్ ఉద్యమాలు, ప్రజల పోరాటాలతో స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసుకున్నామని అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని గుర్తు చేశారు. ఇకపై కూడా దీనిని కాపాడుకోవడం తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రధానమైన అంశమని అన్నారు. అలాగే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు సాధించి చరిత్రను తిరగరాస్తుందని స్పష్టం చేశారు. నేను పార్లమెంట్కి పోయా. పార్లమెంట్కి పోయినటువంటి 10 సంవత్సరాలలో ప్రతిరోజు కూడా నా ఆరాటం, నా పోరాటం, నా ఖమ్మం జిల్లా అభివృద్ధి, నా ఖమ్మం జిల్లా ప్రజలు, నా తెలంగాణ ప్రజలకి ఏ విధంగా ఏ విషయాలతో మాట్లాడాలనేది నేను గత 10 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా పార్లమెంట్కి పోయిన ప్రతిరోజు కూడా ఇది ఆలోచించుకోండి. దానివల్ల నాకు వచ్చినటువంటి అవకాశాల వల్ల పార్లమెంట్లో అన్ని విషయాల మీద కూడా మాట్లాడా. ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా, అది రైతుల సమస్య కానీ, బడుగు బలహీన వర్గాల సమస్యలు కానీ, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉన్నటువంటి టెండింగ్ విషయాలలో కానీ ఎన్నో విషయాల మీద పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో పోరాడాను. పోరాటమే కాకుండా కొన్ని సాధించుకోగలిగాను. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే ఇంతకుముందు కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఈ 2 పార్టీల చరిత్ర కనుక చూసినట్లయితే, నేను పార్లమెంట్ మెంబర్గా కాకముందు ఖమ్మం జిల్లాలో 1 కిలోమీటర్ కూడా నేషనల్ హైవే లేదు. ఖమ్మం జిల్లా 4 మూలల అభివృద్ధి చెందాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇవాళ ఈ నేషనల్ హైవేలో వచ్చినాయంటే
దాని వెనకాల అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి సాధించుకున్నాం. అదేవిధంగా రైల్వే లైన్లు కూడా చూసినట్లయితే అండర్ పాస్ కానీ రైల్వే లైన్లు కానీ మన ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ మధుర రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా కేంద్రం మీద ఎంతో ఒత్తిడి పెట్టి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంతకుముందు ఖమ్మం జిల్లా నాయుడుపేటలో ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూసే పార్టీలకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని ఆయన తెలిపారు. గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను దోచుకున్న చంద్రశేఖరరావు పార్టీకి ఒక్క పార్లమెంటు సీటు కూడా రాదని ఆయన అన్నారు. రఘురాంరెడ్డి విజయానికి అందరూ కలిసి పనిచేయాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ తీసుకురావాలని ఆయన అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నతమైన పదవిలో ఉండి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని ప్రధానమంత్రి మోడీని ఆయన విమర్శించారు. అదానీ కోసం అంబానీ కోసం పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు తన గురించి మాట్లాడుతూ గడీల పరిపాలన కావాలా అంటూ విమర్శిస్తున్నారని, వారి మాటలు నమ్మకుండా అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఆయన కోరారు. దేవుడు వారసుతున్నట్టు, వారే శ్రీరామచంద్రుడిని సృష్టించినట్లు, వారు లేకపోతే శ్రీరామచంద్రుడు లేనట్లు, వారు ఏదైతే ప్రచారం చేసుకుని మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది. అదే రకంగా ఈ రాష్ట్రంలో కొత్త తెలంగాణ ఏర్పడిన రాష్ట్రం, ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వుడు 7 లక్షల కోట్లు అప్పు చేసిన సంగతి కూడా మీకు తెలియదు కాదు. ఈ 7 లక్షల కోట్లలో తను ముఖ్యమంత్రి కాకముందు ఉన్న ఆస్తులంత, తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్న ఆస్తులతో ఒక్కసారి వారికి తెలుసు, మనకి కూడా తెలుసు. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు సామాన్య ప్రజల కష్టాలు పట్టించుకోని నాదుడు, ఏనాడు రైతుల బాధలు పట్టించుకోని నాదుడు, ఈనాడు ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత ప్రజలు కర్రు కాల్చి ఓట పెట్టిన తర్వాత ఈ రోజు మళ్ళీ సామాన్య ప్రజల గురించి బస్సు యాత్ర చేస్తున్నారని చెప్తున్నాడు. ఈ వేదిక ద్వారా మీ అందరి ద్వారా వారికి ఒకటే తెలియజేస్తున్నాను. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని పట్టి పీడించి దోచుకున్న ఏ ప్రభుత్వం అయితే ఉన్నారో ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పార్టీకి ఒక్క సీటు కూడా రాదు. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు, మొన్నటిదాకా కారు రిపేర్ ఉంటే గ్యారేజ్ లో ఉన్నదనుకున్నాం. ఈనాడు ఆ కారు గ్యారేజ్ లో కాదు, ఖాతాకి సిద్ధంగా ఉంది. రేపు 13 తారీఖు తర్వాత ఆ కారుని ఖాతాకేసి తుక్కు సామాన్యులకు అమ్మే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఖమ్మంలోని శ్రీనగర్ రోడ్డులో రియల్ ఎస్టేట్ ముఠా సభ్యులు రెచ్చిపోయారు. మహిళలు నివాసముంటున్న ఇంటిని కూల్చేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. ఇంటిని కూల్చేస్తుండటంతో భయంతో మహిళలు, పిల్లలు పరుగులు తీశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా నామమాత్రంగా కేసులు పెట్టి మమ అనిపించారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ ఆస్తిని రక్షించడంతో పాటు తమకు రియల్ మాఫియా నుంచి ప్రాణహాని ఉందని బాధితులు వాపోయారు.
పాలమూరును గోసపెట్టిన కేసీఆర్ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు. పాలమూరు ఉద్యమాల గడ్డ అని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి పాలమూరు చేయుతనివ్వడమే కాదు, కేసీఆర్కు రాజకీయ భిక్ష కూడా పెట్టిందని విమర్శలు గుప్పించారు. అలాంటి పాలమూరును నిర్వీర్యం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నించారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డిని తుంగలో తొక్కిన ఘనుడు కేసీఆర్ అంటూ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరుకు చేసిన ద్రోహం ఈ 75 సంవత్సరాల్లో ఏ సీమాంధ్ర ముఖ్యమంత్రి కూడా, ఏ సీమాంధ్ర నాయకుడు కూడా చేయలే. ఇది రికార్డెడ్గా మన కళ్ళ ముందు కనబడుతున్న సత్యం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే దాన్ని కాసుల కక్కుర్తి కోసము జూరాల నుంచి వచ్చే ప్రాజెక్టును తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో పెట్టి 10 సంవత్సరాలైనా కూడా 20% పనులు కూడా చేయకుండా ప్రాజెక్టును పండబెట్టిండు. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొని 1,00,000 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేసింది. ఆ ప్రాజెక్ట్ కూలిపోతా ఉంది, అది వేరే సంగతి. కానీ డబ్బు అయితే పెట్టిండు, బడ్జెట్ అయితే పెట్టిండు, కంప్లీట్ చేసిండు. ఇది కేసీఆర్ పాలమూరుకు చేసిన ద్రోహం నెంబర్ 1. ఏ కృష్ణానది నీళ్ల కోసం తెలంగాణ ఉద్యమం చేసినామో, ఏ కృష్ణానదిలో పాలమూరు వాటా తేల్చాలి అని చెప్పి ఉద్యమం చేసినామో, ఏ పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా అప్పుడున్న సీమాంధ్ర ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా పాలమూరు ప్రజలు గొంతెత్తినరో ఆ కృష్ణానది నీళ్లను జగన్మోహన్ రెడ్డి తోటి చీకటి ఒప్పందం కుదుర్చుకొని 11,000 క్యూసెక్ల నుంచి 30,000 క్యూసెక్లకు పోయింది అప్పుడు సీమాంధ్ర పాలనలో. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అది 93,000 క్యూసెక్కులకు పోతిరెడ్డిపాడు ద్వారా తరలించుకొని పోతా ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మంత్రులు పోలీసులను వాడుకుంటూ బీఆర్ఎస్ నాయకులను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎటువంటి కారణాలు లేకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులపైనే అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. అధికారంలోకి వచ్చిన కేవలం 4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని ఎమ్మెల్యే అన్నారు. రైతుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసులు కొత్త కాదు. పోలీసులు వారి పరిధి దాటి అధికార పార్టీ కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఇలాగే వ్యవహరిస్తే చట్టపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. పాపం కొడుకు గెలుస్తాడన్న నమ్మకం లేకనే తన నామినేషన్ వేసిండు, తన రంగంలోకి వద్దామని. ఇప్పటి కూడా ఇంకా అనిశ్చితే ఉంది. ఆయన ఉంటాడా, ఆయన వస్తాడా, కొడుకు వస్తాడా? ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ భయాన్ని సూచిస్తాం. కాంగ్రెస్ పార్టీ నల్లగొండలో గెలవలేని పరిస్థితి ఉంది అనే విషయాన్ని తెలియజేస్తాం. ఇవన్నీ కూడా మా వాళ్ళని పుంజుకునే ప్రయత్నం, భయపెట్టించే ప్రయత్నం, పనిచేసుకుని అడ్డం రావటం, ఇవన్నీ కూడా దేనికి సంకేతం? ఓడిపోయేవాడు చేసే పనులు ఇవన్నీ. మేము పూర్తిగా ప్రజల మీద విశ్వాసం పెట్టుకోకపోతాం. ప్రజలకు అర్థమైంది కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్షణకి. మంచి ఏం చేసిన కేసీఆర్ దించేసిన అనవసరంగా. ఇప్పుడు మళ్ళీ కొట్లాడాలంటే మన తరఫున కేసీఆర్ తప్ప ఇంకోటి లేడు. కాబట్టి కేసీఆర్ గారికి కొట్లాడే బలం ఇద్దాం, పార్లమెంట్ అభ్యర్థులను ఆయుధాలుగా అందిద్దామని చెప్పి ప్రజలు నిర్ణయానికి వస్తున్నారు. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ వద్ద కేతపల్లి ఎస్ఐ శివతేజ భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న 2 యువతులతో పాటు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పట్టుపడ్డ 2 యువతులు ఒడిశాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. 6,000 రూపాయలకు గంజాయిని ముంబైకి సప్లై చేస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు వివరించారు. నిందితులను నుంచి 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాలతో నిందితులను రిమాండ్కు తరలించారు.
ఇక్కడ ఒడిశా రాష్ట్రం బరంపురా నుంచి ఈ గంజాయిని తీసుకొని వస్తూ అక్కడ మనోజ్ మాలిక్ అనే అతను వీళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈ 24 కిలోలు 7 ప్యాకెట్లలో చేసి ఇవ్వడం జరిగింది. వీళ్ళు వీటిని తీసుకొని బస్సులో ప్రయాణం చేసి అక్కడ ముంబై వెళ్ళి అక్కడ పారగఢలో ఉంటున్న మైకేల్ అనే అతనికి అప్పచెప్పమని అతను చెప్పడం జరిగింది, మనోజ్ మాలిక్. అక్కడ రిసీవర్ వచ్చేసి మైకేల్, ఇక్కడ మనోజ్ మాలిక్ అనే అతను ఇక్కడ నుంచి పంపడం జరుగుతుంది సోర్స్. ఈ ముగ్గురు తీసుకొని వెళ్ళి అక్కడికి అప్పచెప్పడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ అప్పచెప్తే వాళ్ళకు ఒక తారీఖు ఇక్కడ అప్పచెప్తే 6,000 రూపాయలు ఇస్తారు ఇక్కడ మనోజ్ మాలిక్. వీళ్ళు ఓన్లీ ట్రాన్స్పోర్టర్స్, వీళ్ళ ద్వారా మిగతా ఇద్దరు పేర్లు కూడా తెలుసుకోవడం జరిగింది. 6,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. పట్టబడ్డ గంజాయి. ఓకే, ఇప్పుడు ఈ మొత్తము 7 బ్యాగులలో ఉన్నటువంటి గంజాయి 24 కిలోలు ఉంది. అది టోటల్ వర్త్ వచ్చేసి 6 lakhs రూపీస్ వర్త్, 6 లక్షల రూపాయల విలువైనటువంటి గంజాయిది. ఇతను A3 ఎవరైతే ఉన్నారో చిత్తూ నాయక్ గతంలో ముంబైలో చానా అనే పట్టణంలో ముంబై సిటీ దగ్గర ఇదే క్రమంలో 2.5 years బ్యాక్ ఇతను గంజాయి తీసుకొని వెళ్ళి అక్కడ పట్టుబడి అరెస్ట్ కావడం జరిగింది. అక్కడ క్రైమ్ నెంబర్ 162/21 చానా పోలీస్ స్టేషన్లో అక్కడ అరెస్ట్ కావడము, అతన్ని జైలు కూడా జరిగింది. 2.5 years జైల్లో ఉండి మొన్న 2023 జూన్ మాసంలో బయటకు వచ్చాడు. దాదాపు 6 నెలల క్రితం బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడు 6 నెలల ఇంటి దగ్గరనే ఉండి అక్కడ మనోజ్ మాలిక్ మళ్ళీ ఇతను పిలిచి ఇతనికి అప్పగించడం జరిగింది. ఇక్కడ ఒడిశా రాష్ట్రం బరంపురా నుంచి ఈ గంజాయిని తీసుకొని వస్తుంది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.